హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ కాల్షియం ప్రోటీన్ బేస్డ్ దోశలు. ఈ దోశలు కూడా ఎన్ని వెరైటీస్గా చేసుకోవచ్చో ఈరోజు మనం చేసుకుందాము. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇచ్చి మాకు సపోర్ట్ చేయండి. ఈ దోశల్లో ఏ ఒక్క దోశ అయినా కూడా పెద్దవాళ్ళైతే 2, చిన్నపిల్లలైతే 1 తిని వెళ్ళారంటే మధ్యాహ్నం వరకు ఆకలేదండి. ముందుగా పప్పులు నానబెట్టుకుందామండి. ఇది మార్నింగ్ నానబెట్టుకుంటే ఈవినింగ్కి మనము మిక్సీ వేసుకోవచ్చు. 1 కప్పు బియ్యం తీసుకున్నాను. వీటితో పాటు 1/2 కప్పు రాగులు తీసుకున్నానండి. 1/2 కప్పు పెసలు, 1/2 కప్పు కందిపప్పు కూడా తీసుకున్నాను. వీటితో పాటు 1/2 కప్పు మినప్పప్పు, 1/2 కప్పు పచ్చిశనగపప్పు ఇవి కూడా యాడ్ చేసుకున్నానండి. ఇవన్నీ యాడ్ చేసుకోవడం వల్ల ఒక్క దోశలోనే మనకు ఫైబరు, ప్రోటీను, కాల్షియము అన్నీ యాడ్ అవుతాయండి. వీటిలో సరిపడా నీళ్లు పోసి 8 గంటలు నానబెట్టుకోవాలండి. అప్పుడే పప్పులన్నీ బాగా నానతాయండి. ఇందాక పప్పుల్లో వేయడం మర్చిపోయానండి. 2 టేబుల్ స్పూన్ల మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి. దీనివల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుంది, జిగురు కూడా బాగా వస్తుంది. చూడండి, పప్పులు 8 గంటలు నానిన తర్వాత ఇలా గోరుతో గిచ్చితే తునిగిపోతాయండి. వీటిని శుభ్రంగా కడుక్కొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. నేను వేసిన క్వాంటిటీ పప్పులకు 2 వాయిల్ అయ్యిందండి మిక్సీ. మరి ఒక్కసారి ఎక్కువగా వేసేయకుండా సగం సగం చొప్పున 2 వాయిలుగా పెట్టుకొని నేను ఇక్కడ మిక్సీ వేసుకున్నాను. ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని పైకి కిందకి చేతితో ఒక 2 నిమిషాలు కదిపి మూత పెట్టుకోవాలండి. ఇలా కలపడం వల్ల ఫర్మెంటేషన్ బాగా అవుతుంది. దీన్ని మూత పెట్టి రాత్రి మొత్తము అలా వదిలేయాలండి. చూడండి, పొద్దునకు ఎంత బాగా పులిసి చక్కగా బబుల్స్గా వచ్చేసింది. చాలా బాగా ఫ్లఫీగా కూడా ఉందండి పిండి. దీన్ని మనకు కావలసిన వరకు వేరే గిన్నెలోకి తీసుకొని దానిలో కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి. మనకు సరిపడా ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు వేసి పిండి మొత్తము కలిసేటట్లు కలుపుకోవాలండి. ఒకవేళ పిండి గనక థిక్గా ఉన్నట్లయితే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పలుచన చేసుకోండి. ఇలా మనం తయారు చేసుకున్న బ్యాటర్ని పాన్ పెట్టి పాన్ వేడైన తర్వాత దోశలాగా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలండి. దీని మీద కొద్దిగా ఆయిల్ స్ప్రింకిల్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. దోశ ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి. చూడండి, ఎంత బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందో దోశ. అంత టేస్టీగా కూడా ఉంటుందండి. అలాగే క్రిస్పీగా కూడా, చాలా క్రిస్పీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి. ఒక దోశ అయిపోయి రెండో దోశ వేయటానికి అదే ఫ్లేమ్లో ఉంటే కనుక దోశ బ్యాటరు చుట్టుకొచ్చేస్తుంది. అలా కాకుండా స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. అంతేకాకుండా కొద్దిగా వాటర్ చిలకరించి ఒక టిష్యూతో కానీ క్లాత్తో కానీ తుడిచేస్తే పాన్ వేడి తగ్గి పిండి చుట్టుకు రాకుండా ఉంటుందండి. దోశ చక్కగా వస్తుంది. ఇప్పుడు రెండో టైప్ దోశ చూస్తున్నాం కదండి. దాని మీద గ్రేట్ చేసిన క్యారెట్స్, సన్నగా తరిగిన ఆనియన్ను, సన్నగా తరిగిన కొత్తిమీర కూడా స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. ఇది కూడా దోశ వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ స్ప్రింకిల్ చేసుకొని తర్వాత ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కాలనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని, మరి హై ఫ్లేమ్లో అయితే కాల్చుకోవద్దండి, దోశ మాడిపోతుంది. చూడండి, దోశ ఒకవైపు కాలిన తర్వాత దాన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసి కావాలంటే
ఇంకొంచెం సేపు అటు ఇటు కూడా కాల్చుకోవచ్చండి. ఇలా కాల్చడం వల్ల లోపలున్న క్యారెట్ ఆనియన్ కూడా బాగా మగ్గి చాలా టేస్టీగా ఉంటాయండి. ఫోల్డ్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా తీసేయకుండా అటు సైడు ఇటు సైడు కూడా ఒక 2 నిమిషాలు కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి దోశ. ఇలా మధ్యలోకి కట్ చేసుకొని సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి లోపల కూడా ఎంత బాగా కుక్ అయినాయో వెజిటబుల్స్. చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా, చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. కలర్ కూడా సూపర్గా వచ్చింది కదండి. దోశ తీసాక నెక్స్ట్ దోశ వేసేటప్పుడు ఇదిగోండి ఇలాగూ నీళ్లు చిలకరించుకొని ఒక టిష్యూతో అవి తుడిచేసుకుంటే పాన్ హీట్ తగ్గుతుందండి. అప్పుడు దోశ వేసుకుంటే చాలా బాగా వస్తుంది. దోశ ఇలా రౌండ్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ స్ప్రింకిల్ చేసుకొని 1 నిమిషము కాలనివ్వాలండి. ఎందుకంటే పైన మొత్తము మనకి పిండి పిండిగా లేకుండా ఉంటుంది. తర్వాత మనము పన్నీర్ని గ్రేట్ చేసి వేసుకోవచ్చండి. పన్నీరు మనకు కావలసినంత వరకు గ్రేట్ చేసి వేసుకొని దానిపైన కొద్దిగా కొత్తిమీర కూడా చల్లుకోవాలి. పన్నీరు ప్రోటీన్ బేస్డ్ ఫుడ్ అండి. ఇది పిల్లలకి ఇస్తే చాలా మంచిది. అలాగే పెద్దవాళ్ళు తిన్నా కూడా ప్రోటీన్ బేస్డ్ కదండి, చాలా హెల్త్కి మంచిది. ఇది పాలతో తయారు చేస్తారు కాబట్టి దీనిలో కాల్షియం కూడా ఉంటుందండి. సో ప్రోటీన్ కాల్షియం కలిసిన పన్నీరు తప్పకుండా తీసుకోవాలి మనము. ఇది ఒకవైపు బాగా కాలిన తర్వాత మధ్యలోకి మడుచుకోవాలండి. చూడండి ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చిందో దోశ. మనకు దోశ ఇంకా క్రిస్పీగా కావాలంటే 2 వైపులా కూడా 2 నిమిషాలు కాల్చుకుంటే ఇంకా ఎక్కువ క్రిస్పీగా ఉంటుందండి. ఇలాంటి దోశని పొద్దున పూట 1 కానీ లేదా పెద్దవాళ్ళైతే 2 కానీ తింటే మధ్యాహ్నం వరకు అసలు ఆకలి అనేదే వెయ్యదండి. అంత బాగుంటుంది, అంత హెల్తీగా కూడా ఉంటుంది. ఇంత హెల్తీ దోశని ఎవరు మాత్రం వదిలిపెడతారు చెప్పండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మీరు తప్పకుండా ట్రై చేయండి. లోపల కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది పన్నీర్ దోశ. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనము 4వ రకం దోశని ప్రిపేర్ చేసుకుందామండి. మామూలుగానే పాన్ క్లీన్ చేసుకొని దోశ వేసుకొని దాని మీద కొద్దిగా ఆయిల్ స్ప్రింకిల్ చేసుకొని దోశని ఒక 2 నిమిషాలు కాలనిచ్చుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు పైన మొత్తము పిండి లేకుండా డ్రైగా ఉండేటట్లు అంతవరకు కాలనివ్వాలి. ఇప్పుడు దీనిలోకి బంగాళదుంపలతో ప్రిపేర్ చేసిన మసాలాని యాడ్ చేస్తున్నాను. ఇది దోశ మొత్తము స్ప్రెడ్ చేస్తున్నాను చూడండి. ఇది మధ్యలో పెట్టి అలా వదిలేసి దోశ కొంచెము మసాలా కొంచెము అలా కూడా తినొచ్చు. ఇలా స్ప్రెడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. మసాలా మొత్తము దోశకి స్ప్రెడ్ చేసేసిన తర్వాత బాగా కాలనివ్వాలి దోశని. దీనిపైన కొద్దిగా కొత్తిమీర కూడా స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. ఈ మసాలా కోసము బంగాళాదుంపలు ఉడకబెట్టుకొని మ్యాష్ చేసుకొని కొద్దిగా ఉప్పు కారము దానిలోనే కొద్దిగా క్యారెట్ కొత్తిమీర ఉల్లిపాయలు సన్నగా తరిగి యాడ్ చేసుకుంటే మసాలా రెడీ అయిపోతుందండి. ఈ బంగాళాదుంప మసాలాని దోశ మొత్తము స్ప్రెడ్ చేసుకొని బాగా కాలనివ్వాలి. కాలిన తర్వాత మనము మధ్యలోకైనా ఫోల్డ్ చేసుకోవచ్చండి. ఒకవేళ మనకు అలా ఇష్టం లేదు అంటే గనక రోల్ కూడా చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ చూపించినట్లు రోల్ చేసుకొని మధ్యలోకి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో బాగుంటుందండి. అలా రోల్ని ఒక్కసారిగా నోట్లో పెట్టుకొని తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. లోపల కర్రీ ఉండటం వల్ల ఇంకా దోశకి కూడా మంచి టేస్ట్ వస్తుందండి. నేను పెనం మీదే చేస్తున్నాను కాబట్టి కాలుతుంది. ఇంత టేస్టీ అయిన దోశని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.
ఈ దోశలకు మంచి కాంబినేషన్ చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల శనగగుళ్ళు, కొద్దిగా పచ్చి కొబ్బరి ముక్కలు, వాటితో పాటు 2 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా తీసుకోవాలి. శనగగుళ్ళలో ప్రోటీన్ ఉంటుంది, కొబ్బరి ముక్కలు బ్రెయిన్ షార్ప్ చేస్తాయి, నువ్వులలో కాల్షియం ఎక్కువగా ఉంటుందండి. వీటితో పాటు 2 పచ్చిమిరపకాయలు, 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక అర టేబుల్ స్పూను జీలకర్ర కూడా వేసుకొని, వీటితో పాటు పులుపు కోసము ఒక తొలక చింతపండు వేసుకోవచ్చండి. నేను ఇక్కడ మామిడికాయ గుజ్జు వేస్తున్నాను, లేదంటే ఒక టేబుల్ స్పూను నిమ్మరసం కూడా యూస్ చేసుకోవచ్చండి. వీటితో పాటు రుచికి సరిపడా ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లాగా మనము గ్రైండ్ చేసుకోవాలండి. దీన్ని వేరేక గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు దీనిని తాలింపు పెట్టుకుందామండి. తాలింపు గిన్నె తీసుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసి 1/2 టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, అర టీ స్పూన్ మినప్పప్పు, అర టీ స్పూన్ శనగపప్పు కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఈ తాలింపుని చట్నీలో మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ చట్నీ మన దోశల్లోకి సూపర్ కాంబినేషన్ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో మా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.